ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. ఆపు 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 బండి. ఇక చాలు పదరా లోపలికి. ఏం బాబాయ్లో బాగున్నారా? భలే ఉన్నారు మీరు. ఆ వాన తడస్తానా? నువ్వు సొల్లు మాటలు కట్టిపెట్టి నువ్వు ముందు లోపలికి నడవరా గూట్లే. బర్రే ఈరోజు బాబాయ్ వాళ్ళు సీరియస్గా ఉండరా? అబ్బరే చాలా మంది వచ్చేస్తున్నారు జైల్లోకి ఈ సంవత్సరం. నేను సంవత్సరానికి ఒకసారి వస్తుంది రేపు. నాకు పెద్దగా తెలవడం లేదమ్మా. బాగా కట్టించేసారు మీరు జైలు మీరు. ఒరే ఫ్లాష్ మ్యానా, ఒరే నీలాంటి సైకో గోడిని నేను ఇప్పుడు దాకా చూడలేదురా. నిన్ను 2 సంవత్సరాల నుంచి మీతో ఏగలేక చచ్చిపోతున్నావు. నువ్వు ముందు లోపలికి పోరా. అధికారులకు తెలిస్తే మళ్ళా మా ఉద్యోగాలు పోతాయా? నువ్వు లోపలికి పోస్తామే. సర్లేవా, నాకు జరిగిన అన్యాయం కానీ మీకు కానీ జరిగితే అసలు మీరు చచ్చిపోరు మీరా? నేను కాబట్టి బతుకుండి అన్నీ ఎదిరించుకుంటున్నా నేను. సరేలే లోపలికి పోతున్నాలే. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నేనా? ఒరే అన్ని సెల్లు ఒకలాగున్నాయి. ఒరే నన్ను ఎందుకు విచిత్రమైన సెల్లో వేస్తున్నారు? అరే పడిపోనేరా నేను అంటేనా? వీడి బయటకు వస్తే మామూలుడు కాదు వీడు. కనుక్కుని రోజు ఒరే అలా వాళ్ళిద్దరు నా సాయి ఆడ చూస్తుండ్రు పిత్రపోయి. ఒరే ఈడు ఎవడ్రా ఎరగొట్లు వేసుకొచ్చి అనుకుంటారు. ఒరే అభ్యా, ఒరే నువ్వు ఫ్లాష్ మ్యాన్ కదా? ఒరే నిన్ను ఎందుకు వేశారా జైల్లో? ఒరే నీ గురించి నేను చాలా విన్నాను రా. ఒరే నువ్వు బలి ఎదవంటున్నా. ఎట్టంటే అట్టు మాట్లాడతావంట, ఏమంటే చేసేస్తావంట. ఒరే నీ గురించి పెద్ద ట్రాక్ వచ్చేసింది కదరా జనాలనా? ఒరే అయినా కానీ నిన్ను ఎందుకు వేసారు జైల్లో? హత్య చేసేసావా? లేకుంటే అమ్మాయిని మానభంగం చేసావా? పిల్లకాయలు కిడ్నాప్ చేసావా? ఏం చేస్తుంటాడు బావా ఈడా? ఒరే నాకు ఎట్లా తెలుసురా వాడిని ఎందుకు వేస్తారు లోపల? నన్ను అడిగితే నేనేం చెప్పేదిరా? ఒరే బంటి చంటి, ఏంది మీ డౌటా? ఓడేమో లావుగా బంటి కొడునట్టున్నాడు, ఓడికేమో పీల గొంతు వస్తుంది. ఈడేమో బక్కగా సన్నగొన్నాడు, వీడికి బేసు గొంతు వస్తుందమ్మా. ఒరే అవేలారా, నేనేమో పెద్ద తొప్పి ఏం చేయలా. ఒక అమ్మాయిని లవ్ చేసి అంతే తీసుకొచ్చి లోపలేసేసారు. ఒరే నీ ఫాసు గల అమ్మాయిని లవ్ చేసినా కానీ జైల్లో వేస్తున్నారంటారు ఈ మధ్య. ఒరే మాకు తెలియదు రా అసలు ఏం జరిగింది ఎట్టా స్టోరీ మాకు చెప్పకరువా? మరి స్టోరీ అడిగారమ్మ ఇద్దరా? మంచి పక్కన వాళ్ళ స్టోరీలు వినాలంటే భలే హుషారు వీళ్ళకి. ఒరే నేను ఇప్పుడు ఆ స్టోరీ చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది రాజా. ఓ రాబోయా ఎట్లా తట్టు చెప్పు రాబోయా వింటాం కానీ. వారు మంచి ఊపులో ఉన్నాడు బండోడా. సరే అప్పట్లో నేను ఎవరిని అంటే వాళ్ళని తట్టేసేది నేనా. అందుకో నన్ను ఎవరు కూడా జనాలు కూడా నాతో ఎవరు మాట్లాడేదిలే. నాకు చిన్న పిల్లకాయలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ అమ్మాలు నేను ఆ దారిలో పోతానే కానీ తీసుకెళ్ళిపోయేది. రే ఓడితో మాట్లాడబాకండి రా భలే ఎదవాడు అనేసేది వాళ్ళు. అప్పుడు నాకు భలే బాధేసింది. ఏంద్రా నా పరిస్థితి అని. అప్పుడు నేను ఏం చేశానంటే, అమ్మా ఫ్లాష్ మ్యాన్ వస్తున్నాడమ్మా. రే వాడితో మాట్లాడబాక, వాడు అంత ఎదవ ఎవరు లేరు పానేవాడు. వాడు మొహం చూడు ఎట్టుందో. వాడు అసలు దగ్గర కూడా రాని బాకండి. అమ్మా ఫ్లాష్ మ్యాన్ అంటే ఎదవా? రే వాడి గురించి మాట్లాడబాక, నువ్వు కొడతా నిన్ను. ఒరే ఫ్లాష్ మ్యానా, ఒరే నీకు భలే చెడ్డ పేరు వచ్చేసిందిరా. కనీసం పసిపిల్లకాయలు కూడా నీ దగ్గరికి రావాలంటే ఆలోచిస్తున్నారా. అబ్యా తప్పురిద్యా, నువ్వు చేసేది చాలా తప్పురా. అబ్యా నువ్వు మారిపోవాలి అబ్యా. ఏంటి నా పరిస్థితి ఏమో అర్థం కావట్లేదా. కనీసం నాకు ఒక మొద్ద కూడిపెట్టేవాడు కూడా లేకుండా అయిపోయాడా. ఒరే ఒకప్పుడు నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ నా సాయిలు చూసి అసహ్యించుకుంటున్నారా నన్ను. ఏంది నా పరిస్థితి అట్ట అయిపోయిందా. ఏదైతే అది ఏముంది, మన క్యారెక్టర్ మనం బ్యాడ్ చేసుకోకూడదమ్మా. మనం ఇట్టే ఉంటాం. 1 2 అయినా కానీ బాగా ఆలోచిస్తే ఏమాత్రమైనా బలి ఎదవ నేనా. మారిపోదాం అనిపిస్తుంది ఒక పక్క. మారిపోవాలి నేనా. ఒరే మానేస్తాను నుంచి పనులన్నీ. చూస్త్
మార్పులేని జీవితం ఎందుకు పనికిరాదు. అబ్బా నాయన అట్టడి చేసి ఫ్లాష్ మ్యాన్ గుడ్డలు తీసేశాను రా నాయన. ఇంకేసుకోని రా నీ ఈ గుడ్ల జస్ట్ ఏమైనా కానీ ఈ గుడ్లుకునే పవరే వేరేస్త్. ఈ గుడ్లు కానీ వేసుకుంటే మైండ్ అంతా అదొక ఇదే అయిపోద్దమ్మా. ఒరే వద్దులే, ఇప్పుడే నాకు చాలా చెడ్డ పేరు వచ్చేస్తుందిరా. నా బంధువులందరూ నా మిత్రులందరూ నా కాడకు రావాలంటేనే భయం వేసిపోతుంది జనాలకి. అందుకే ఈ గుడ్లు ఇప్పేసా నేను. అట్టా పోయి జనాలతో కలిసిపోదాం. అరే నా బొమ్మే పెద్దదిరా. కాదు కాదు నా బొమ్మే పెద్దది. అరే నా బొమ్మ పెద్దది అంటుంటే ఒరే పిలకాలరా, ఒరే నాయన ఏమరా పదనే గొడవ పెట్టేసుకున్నారు మీరా? ఒరే మీకెవరు ఇచ్చారా పదనే బొమ్మలా? అయినా కానీ అందరు బొమ్మలు బాగానే ఉన్నాయి కదరా, మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారు గొడవ మీరా? ఎవరిచ్చారు మీకు బొమ్మలు? అంకుల్ అంకుల్ మాకు ఈ బొమ్మలన్నీ స్వీటీ అక్కిచ్చింది అంకుల్. అదిగో అక్కడ. ఒరే చట్ పొట్టరేండా అంకుల్ అంటారు నేనా? చ మళ్ళీ ఓడిడా. ఒరే నాకు ఇంకా పెళ్ళే కాలేదురా నాయన. సరే స్వీటీ అక్క అంటే ఎక్కడ అలా ఒరే పోయి చూద్దాం ఉండా, ఏదో ఒకరు బాగున్నట్టుందా? అమ్మాయి బాగానే ఉందిరా, చూడ సక్కంగానా. మరి ప్రపోజ్ చేసేస్తారు ఇప్పుడు. స్వీటీ 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 ఐ లవ్ యూ స్వీటీ. మిత్రబాబాకు నేను నీ సాయిలా చూసా. అక్కడ నువ్వు పిల్లకాయలకు బొమ్మలు ఇచ్చినప్పుడే నాకు నువ్వు నచ్చేసావు. నా మనసును దోచేసావు. అందుకే నేను ఐ లవ్ చెప్తున్నా. నీకు ఇష్టం ఉంటే ఓకే చెప్పు, ఇష్టం లేకపోయినా నో చెప్పినా నేను వదిలేదు లేదు, సమస్యలే. నిన్ను ఖచ్చితంగా దక్కించుకుందాకా నేను నీ వెనక తిరుగుతూనే ఉంటా. నో ఎందుకు చెప్పాలి? నువ్వు ఇంత కష్టపడి ఫ్లవర్ కోసుకొచ్చి నా కోసం ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే ఐ లవ్ యూ. నీ పేరేంటి? ఒరే ఒరే ఇదేంద్రిజా? ఒరే నాయన నాకు చెంప దెబ్బ పడిపోద్ది అనుకున్నాను నేను ఇప్పుడు. ఒరే ఇదేంది రివర్స్ అయిపోయిందా? నేనేంది ఐ లవ్ చెప్పగానే ఐ లవ్ టూ చెప్పేస్తుందా? ఒరే నాకు ఈరోజు ఫుల్ అదృష్టం రా. రేస్ స్వీటీ, రేపటి నుంచి మన లవర్స్ డే సందర్భంగా నీకు ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేస్తా స్వీటీ. అబ్బా నువ్వు నన్ను మస్టకు వదలకూడదు. నా పేరు ఫ్లాషీ. ది నెక్స్ట్ డే. స్వీటీ ఈరోజు చాక్లెట్ డే కదా, అందుకే నీకోసం 100 రూపాయల డైరీ మిల్క్ తెచ్చా స్వీటీ. తీసుకో స్వీటీ. థ్యాంక్ యూ ఫ్లాషీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ది నెక్స్ట్ డే. వావ్, టెడ్డీ బేర్ చాలా బాగుంది. స్వీటీ ఇదంతా జస్ట్ 1000 రూపాయలు. నీకోసం నా గుండెన కోసి ఇచ్చేస్తా. ఇదొక లెక్క కాదు. ది నెక్స్ట్ డే. భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలో ఆడవాళ్ళందరూ నాకు చెల్లెలు లాంటి వాళ్ళు. ఈ స్వీటీ తప్ప. స్వీటీ మాత్రం నాకు భార్యతో సమానం. నాకుడే, నువ్వు నాకు మా ఆయనతో సమానం. నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ప్రామిస్ చేస్తున్నా. ఒరే ఏంద్ర టైం 10 అవుతున్నా కానీ ఇంకా రాలేదు స్వీటీయా? ఈరోజు కిస్ డే. ఈ ఎట్టపెట్టాల కిస్ నాకు అర్థం కావట్లేదు. ఇటు పెట్టుకుని ఆమె బట్టి లాగేసి ముద్దు పెట్టేలా బ్యా. ఏమి ఇంకా టైం అయినా కానీ రాలేదు. ఈరోజు ఏమైంటుందబ్బా? బేబీ నువ్వు ఈరోజు రావనుకున్నాను తెలుసా? అబ్బా నువ్వు కానీ ఈరోజు రాకుంటే నాకు లేనిపోని డౌట్లే రాబోయాయి. ఎందుకంటే ఒక అమ్మాయి కిస్ డే రోజు రాలేదంటే అది ఏదో సంథింగ్ ఇస్ ఫిషియే. నాకు బాగా తెలుసు. ఒరే ఈడేంద్ర ఇట్ట మాట్లాడతాడా? ఒక అమ్మాయి కాడుండా బా మళ్ళీ ఓడిడా. ఏది ఒక కిస్ డే రోజు ఒక అమ్మాయి రాకపోతే దానికి అర్థం సంథింగ్ ఇస్ ఫిషియే అంటే బా జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఎన్ని వస్తాయా? అవన్నీ మనకు చెప్తారు, ఇలా చెప్పరు కదా. నా స్వీటీ మీద నాకు నమ్మకం ఉంది కానీ వీడి మాటలేదు. నేను వినేదా? నేనే స్వీటీ ఇంటికి పోయి సర్ప్రైజ్ ఇస్తా. పోయేదల్లా ఫ్లాష్ మ్యాన్ వాడు గడుచుకొని పోయా, ఫ్లాష్ మ్యాన్ ఫైటర్సా సర్ప్రైజ్ చేద్దాం. ఓ మాస్టరు, ఫ్లాష్ మ్యాన్ ఫైటర్స్ వాడు కొట్టవా? తెలుసు కదా ఫ్లాష్ మ్యాన్ ఫైటర్స్ అంటే రైస్ నూడిల్స్ మిక్సింగ్ చేసి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా తట్టించా మిక్సింగ్ చేసి ఏమన్నా చేయవా? పార్సల్ చేయవా దాని? ఏందా బాంటలు కొట్టడం ఆయన? రే ఆ రైసు ఆ నూడిల్స్ ఎగిరి పడుతున్నాయి 4 సెంటీమీటర్ల పైకా. ఒరే కిందేంద్ర వాటర్ పోసేస్తున్నాడా? 4 కుక్కలు బతుకుతారే ఈ రైస్ దీని కింద పడి దీని రైస్ తినా. అబ్బా రే భలే ఫైటర్స్ వాళ్ళు ఇలా. ఆటి బట్టి నాయన నువ్వేంది సగం అంతా కింద బాగా కొట్టావు కదా ఫైటర్స్. 40 రూపాయలు 80 రూపాయలు దండగా. నేను పోతున్నా పో. స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను, తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు
స్వీటీ తలుపు తీ స్వీటీ, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ తెచ్చాను. ఒరే ఏదో జరుగుతుంది లోపల, ఏం తలుపు తీయట్లేదు వీళ్ళు. ఒరి 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 ఇదే పని ఇదా, లోపల బాధం అసలు ఏంది అసలు కథ. ఒరే ఏ చెమట పడిపోనేరా. ఒరే నా స్వీటీని ఎంతగానో నమ్మానురా. అబ్బా ఆ ఏమేందిరా అంతమంది ఉన్నారా రూమ్లోనా, ఏం పనులురయ్యా. చచ్చిపోతాను రా నేను తొందరగా, నేను బతకనురా. ఒరే అభియా, ఒరే నాయనా నీ స్టోరీ భలే బాధాకరంగా ఉందిరా. ఒరే నాయన ఆ స్పీటీ నేను భలే మోసం చేసిందిరా, ఫైటర్ స్పీటీయా. అబ్బా అవును నువ్వు చచ్చిపోవాలనుకున్నావు కదా, మరి చచ్చిపోవాలా నువ్వా, ధైర్యం చాలా నీకా. ఒరా ఇప్పుడు నేను మోసపోయానని చెప్పి నేను ఆడించి దూకి చచ్చిపోతే ఎవడు నష్టమా, నాకు నష్టం. అట్లాంటి స్పీటీలు చాలా మంది ఉంటారు ఆయన సంగతి నాకు బాగా తెలిసి. అప్పటి నుంచి మనం ఇది తెలుసు కదా నీకు, జంబలు అక్కడ బొమ్మ ముందా ఆ ట్యాంక్ మీద కూర్చొని ఏడస్తా. అప్పుడు వచ్చి నాకు ఆలోచన, ఒరే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14కి ఇట్లాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయని ఒకటే ఆలోచించి జంబలు అక్కడ ముందు తీసుకొచ్చి ఆ ట్యాంకులో పోసేసా. ఆ రోజు వరకే మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారు, లవర్స్ డే జరగదు. అది నా మెంటాలిటీ. ఇప్పుడు ఫిబ్రవరి 14 జరగకోకుండా ఉంటే ఇట్లాంటి ఘోరాలు జరగవు కదా. నేను ఆ జరగకుండా నేను చేస్తుంటే నన్ను సైకో కూడా అంటున్నారు వీళ్ళు. ఏం చేస్తావా. ఒరే ఒరే నువ్వు చిన్న సైకో కదురు నువ్వా. ఒరే నిన్ను ఇక్కడ ఈ జైల్లో కదురు నిన్ను వేసిందా, అటుంటే చూడు సముద్రం మధ్యలో అన్నమాన్ జైలు, దాంట్లో వేయరా నిన్న. వా ఇట్లాంటి సైకో గోడిని అసలు ఉండి కూడా భూమి మీద. పోయిన సంవత్సరం ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోయారు, అది నీ వాళ్ళేనంటరా, మన వాళ్ళే. ఒరే నీ పాసుగాల. సరే పోయిన సంవత్సరం సరే చేసావు, ఈ సంవత్సరం ఏం ప్లాన్ చేసావు నువ్వు. అంటే ఇప్పుడు నేను నీకు చెప్పేస్తే నువ్వు పోయి పోలీసులు చెప్పేసి దాన్ని ఆపిచ్చేస్తావు. అబ్బో మళ్ళీ నక్క తెలివా మాత్రానికి ఆడున్నది. చూస్తుండలేవా, పోయిన సంవత్సరం కాదు జంబలగడ బొమ్మ ముందు, ఈ సంవత్సరం చూడు ఎట్లుంటుందో, మారిపోద్ది అంతే కథ అంతా. ఫ్లాష్ మ్యాన్ బ్రాండే కదా. రేపు వస్తుంది వీడియో చూడండి.